పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, మరొక గురువార దినం మా జీవితాలకు మీరు అనుగ్రహించి మీ వాక్కులు వినుటకు మాకిచ్చిన తరుణం కొరకే కృతజ్ఞతలు నాయన. మాతో మీరు మాట్లాడి మహిమ పొందండి. రాలేని మీ పిల్లలకు మరొక అవకాశాన్ని ప్రసాదించండి. కేవలం ఏదో ఆనవాయితీగా, వాడుకగా, నామకార్థంగా వచ్చి వెళ్ళేవారిగా ఉండక, విన్న వాక్యం ద్వారా మేము సరిచేయబడాలి, ఉదక స్నానం చేయబడాలి, దిద్దబడాలి, కడుగబడాలి, మీకు ఇంపైన ఇష్టమైన పాత్రలుగా మలచబడాలి. ఆ విధంగా మమ్మల్ని మేము మలుచుకోవడానికి సహాయం చేయండి. యేసు నామములు ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చేరువచ్చిన మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, వాక్యం నేర్చుకుందాం. ఎవరు అశ్రద్ధగా ఉండొద్దు. చెప్పబడుతున్న ప్రతి మాట జాగ్రత్తగా పరిశీలించండి, ఆలోచన చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ధ్యానం చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. భూమి మీద ఎంతోమంది భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. భక్తి అనేది అన్ని మతాలలో ఉంది. భక్తి అనేది అన్ని మతాలలో ఉంది. అన్ని మతాలలో ఉన్న భక్తి క్రైస్తవం, ఒకవేళ లోకులు అనుకుంటున్నట్లుగా క్రైస్తవ మతానికి లేదా క్రైస్తవ మార్గానికి లేదా క్రైస్తవ భక్తి జీవితానికి సరిపోతుందా అనేది మనం ఆలోచించాలి. చాలాసార్లు మనం చదువుకున్న ఒక వచనాన్ని నేను ఈరోజు మీకు అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తా. యాకోబు గారు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుకుందాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును, అంటే మనుషుల ఎదుట చేసే భక్తి వేరు. అమ్మ వినాలి, భక్తి 2 రకాలు కనపడుతుంది మనకి. దేవుని ఎదుట దేవుడు చూస్తున్నాడని చేసేది ఒరిజినల్, మనుషులు చూస్తున్నారని చేసేది నకిలీ. అంటే మన భక్తి మనుషులు ఎదుట చేసేది ఒకటి ఉంది, దేవుని ఎదుట చేసేది ఇంకోటి ఉంది. అయితే దేవుని ఎదుట దేవుడు కోరుకునే భక్తి మనం చేయవలసింది ఏంటంటే, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయే. ఆగుదాం ఒకసారి. మరి ఇది అందరు చేస్తున్నారుగా, మనం చేసేది ఏముంది? ఇప్పుడు దిక్కులేని పిల్లలు ఉన్నారండి, అమ్మ నాన్న లేనివారు, ఒకవేళ అమ్ముండి నాన్న లేనివారు, నానుండి అమ్మ లేనివారు. ఆర్ఫనైజులు చాలా ఉన్నాయి, అనాథాశ్రమాలు చాలా ఉన్నాయి. వాటిలో క్రైస్తవుల కంటే అన్యులకే ఎక్కువ ఉన్నాయి. మరి దిక్కులేని పిల్లల్ని పరామర్శించడం, వారి అక్కర్లు తీర్చడమే భక్తి అయితే, వారు వాక్యం లేకుండానే భక్తి చేస్తున్నారుగా. మరి వృద్ధాశ్రమాలు ఉన్నాయి, భర్త చనిపోయిన భార్య, భార్య చనిపోయిన భర్త, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మొన్న ఈ మధ్య నేనైతే 2-3 సార్లు వెళ్ళాను, 1-2 నెలల్లో చాగళ్ళు. మరి మనకంటే గొప్పగా వాళ్ళు భక్తి చేస్తున్నారుగా. ఆలోచించాలి. మనకు ప్రత్యేకత ఏముందండి అసలు? అయితే అక్కడ మనం గమనించవలసిన ఒక గొప్ప విషయం ఏంటంటే, అవి వాళ్ళు చేస్తున్నారు, మనము చేస్తున్నాం. వాళ్ళు చెయ్యిందేదో మనం చెయ్యాలి. అర్థమవుతుందా?
వాళ్ళు చేయిందేదో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా, అది మనం చేస్తేనే దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంకమైన దేవుడు కోరుకున్న భక్తి అవుతుందట. అది ఏంటో అక్కడ రాశారు, దాన్ని వదిలేశారు, అన్నీ చేసేస్తున్నారు మనోళ్ళు. ఏమ్మా అది ఏంటంటే, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకోవాలి. విధవరాండ్రని వారి ఇబ్బందుల్లో పరామర్శించడం, వాళ్ళకి సాయం చేయడం తప్పు కాదు. అది చేసినంత మాత్రాన భక్తి కాదు. దిక్కులేని పిల్లలు, తల్లిదండ్రులు లేని వాళ్ళకి సహాయం చేయడం, వాళ్ళని ఆదరించడం, చేర్చుకోవడం, అవసరమైతే వాళ్ళని తీసుకొచ్చి మనం పెంచుకోవడం తప్పు కాదు. అది మాత్రమే భక్తి కాదు. ఆ రెంటితో పాటు ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఒకటి చెప్పాడు ఇక్కడ. అదేంటంటే, ఇహలోక మాలిన్యం అన్నా ఈ లోక మాలిన్యం అన్నా ఒకటే. అది మనకు అంటుకోకుండా చూసుకోవాలి. ఇతరులను నేను ప్రేమిస్తున్నానని అనుకుంటున్నవే కానీ నిన్ను నువ్వు ప్రేమించుకోవట్లే. ఇతరులకి మనం ప్రసంగాలు చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ అది మనకు మనం బోధించుకోవట్లా. ఇతరుల తప్పులు చూస్తున్నాం కానీ మన తప్పులు మనం ఎంచుకోవట్లా. సో దేవుడు టోటల్గా ఏం చేస్తున్నాడంటే, భూమి మీదనున్న అన్ని మతాలకు పైగా క్రైస్తవులుగా మన భక్తి ఎలాగ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, సాయం చేయి, ఆదరించు, పరామర్శించు, జాలి చూపించు, అన్నం పెట్టు, బట్టలు ఇవ్వు కాదంట్లా. కానీ ఇచ్చే నీవు ఎలాగ ఉండాలంటే, ఇహలోక మాలిన్యం నీకు అంటుకోకుండా చూసుకోవాలి. ఇప్పుడు నేను విషయానికి వస్తున్నాను, అదే భక్తి. ఇహలోక మాలిన్యం లేదా ఈ లోక మాలిన్యం, ఇలాంటి పదప్రయోగమే మరొక చోట కూడా మనం చూస్తాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. పేతురు రాసిన, చూద్దామండి, 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం అండి. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత అంటే ఈ లోక మాలిన్యం అంటుకోకుండా చూసుకోవాలన్నాడు. ఇది అందరికి అంటుకుంది. ఈ లోక మాలిన్యం అందరికి అంటుకుందండి. సో అది పోవాలన్నా, దాని నుండి తప్పించబడాలన్నా ఎవరి ద్వారా సాధ్యం అంటే అక్కడ రాశాడు, మన ప్రభువును రక్షకుడైన యేసు ద్వారానే సాధ్యం. అది అర్థమవుతుంది మీకు? అలాగా ఆ మలినాన్ని, ఆ మాలిన్యాన్ని ఒకసారి మనం కడుక్కున్న తర్వాత యేసు ద్వారా, యేసు రక్తంలో మరలా వాటిలోనంటే మళ్ళీ అదే మాలిన్యంలో సిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగను అన్నాడు. అసలే కడగబడినోడు బెటరా? బాగా ఆలోచించాలి మీరు. అసలే మాలిన్యాన్ని కడుక్కోనోడు బెటరా, కడుగబడిన తర్వాత మళ్ళీ అంటించుకున్నోడు బెటరా అని అడుగుతున్నాడు ఇక్కడ. సో టోటల్గా మనకు ఒకటి అర్థమైంది, అదేంటంటే మనం ఎన్ని పుణ్య కార్యక్రమాలు చేసినా మన వ్యక్తిగత జీవితానికి, మన ఆత్మీయ జీవితానికి లోకంలో ఒక మాలిన్యం ఉంది. మాలిన్యం ఎక్కడుంది? అది మిస్ అవ్వద్దు. అది అంటకుండగా మనల్ని మనం కాపాడుకుంటేనే భక్తి. అలాంటి భక్తి జీవితాన్ని దేవుడు అంగీకరిస్తాడు. ఇప్పుడు ఈ మాలిన్యం గురించి మనం ఆలోచిస్తే, మాలిన్యం అన్నా, అశుద్ధమన్నా, కలుషితమన్నా, ఏమండి, బైబిల్లో ఒక పదప్రయోగం చేశాడు. అదేంటంటే ఏమంటారు, ఏం నీళ్ళు అయ్యి కలిసిపోయిన నీళ్ళు ఉంటాయి కదా. బైబిల్లో సామెతలో ఒక పదప్రయోగం చేశాడు. నీళ్ళు పాడైపోతాయి కదా, నలకలు పడి పాడైపోతాయి కదా, కలుషితమైపోతాయి కదా. అలా కలుషితమైనవి
ఇప్పుడు ఈ మాటలు మనం చదువుతూ ఉంటే కలుషితమైపోయేది వస్తువులు కదా, కలుషితమైపోయేది పదార్థాలు కదా, మన జీవితాలు కలుషితమైపోతాయా? మన ఆత్మీయ జీవితం కనబడదు కదా, అది కూడా కలుషితమైపోద్దా? దానికి కూడా మాలిన్యం అంటుకుంటుందా అనేవి మనం ఆలోచించాలి. డాక్టర్లు సర్వే చేసి చెప్పారు. ఏమన్నారో తెలుసా? హెపటైటిస్ బి అనే వ్యాధి పేరేంటి చెప్పండి? హెపటైటిస్ బి. ఎందుకు వస్తుంది అని సర్వే చేశారంట. మనం తీసుకునే నీళ్ళల్లో, ఆ నీటి శాతంలో కాలుష్యం, కల్తీ ఎక్కువ ఉంటే, ఉండకూడని మలినాలు ఉంటే మనకు వచ్చే వ్యాధి పేరే హెపటైటిస్ బి. అందుకని ముఖ్యంగా లివర్ కొట్టేస్తుంది. చాలామందికి లివర్ జబ్బులు ఎక్కువ. మా మేనత్త లివర్ కంప్లైంట్తో చనిపోయింది. ఆవిడకి ఏ రోగం లేదు. ఆవిడకి తీసుకునే నీరు సరిగ్గా లేకపోతే ప్రాణానికి ప్రమాదం. తీసుకునే ఆహారం అప్పుడప్పుడు అంటూ ఉంటాం మనం, ఫుడ్ పాయిజన్ అంట. ఇది ఎక్కడో కూడా ఆకలి తీర్చేది, మన ఆకలి తీర్చవలసింది, మన కడుపు నింపవలసిందే పాయిజన్ అయిపోతే ఇంకా మనం ఏమైపోవాలి? ఏమైపోయింది? ఫుడ్డు మలినం అయిపోయింది, కలుషితం అయిపోయింది. వాటిల్లో రంగులు వేస్తున్నారు. ఆహారంలో ఏం చేస్తున్నారు? రంగులు వేస్తున్నారు, కెమికల్స్ వేస్తున్నారు, రసాయన పదార్థాలు వేస్తున్నారు. పిప్పర్ అంటారు, పిప్పర్ వేస్తున్నారు బిర్యానీలో. సో ఇవన్నీ కాలుష్యం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యానికి హానికరం. ఎక్కడి వరకు అక్కర్లేదు, చేతులు కడుక్కోకుండా మనం భోజనం చేయం. ఎందుకని? మనకు తెలియకుండానే. మీరు కావాలంటే భూతద్దం వేసి చూడండి, మైక్రోస్కోప్ అంటారు. మీరు భూతద్దం వేసి మీ చేతులను చూస్తే కదిలాడుతున్న పురుగులు కనపడతాయి. వాటిని సూక్ష్మజీవులు అంటారు, చిన్న చిన్న కణాలు. అందుకని మనం ఏం చేస్తామంటే మన చేతులను శుభ్రంగా కడుక్కున్న తర్వాతే భోజనం తింటాం. చేతులు కూడా ఏమంటుతుంది? మలినం అంటుతుంది, అశుద్ధత అంటుతూ ఉంది. సో బయట నుంచి మనం వచ్చినప్పుడు కాలు చేతులు కడుక్కోమంటారు. అదేం సాంప్రదాయము, లేకపోతే అది ఆచారం ఏమి కాదు. శుభ్రం కోసం ఎక్కడెక్కడో తిరిగి వస్తాం, ఈ పేడ తొక్కొస్తాం, మనకు తెలియకుండానే కడుక్కొని రావడంలో తప్పేం లేదు. కింద కూర్చుంటున్నప్పుడు కాళ్ళు కూడా పళ్ళిన దగ్గరికి వెళ్ళిపోతాయి. డైనింగ్ టేబుల్ లేనప్పుడు కింద కూర్చుంటాం కదా, బాస్కెట్లు వేసుకున్నప్పుడు అలా కాళ్ళు కూడా ఎక్కడికి వెళ్తున్నాయి? కంచం దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి శరీర సంబంధమైనటువంటి హాని ప్రకృతిలో ఉన్న పదార్థాల వల్ల కలుగుతుంది. దాని సిమ్టమ్స్ మనకు తెలిసిపోతున్నాయి. అందుకే నా మధ్యకాలంలో కరోనా వచ్చినప్పుడు కూడా ఏమండి, ఒక 4 మీటర్లు 5 మీటర్లు డిస్టెన్స్ ఎందుకు పాటించమన్నారు? ఆ వైరస్ అనేది సోకుతుంది, వైరస్ అనేది పాకుతుంది, వైరస్ అనేది వాడుతుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి, లేదంటే మీ ప్రాణానికి ప్రమాదం. వైరస్ అంటుకుంటే లక్షణాలు ఎలాగైతే కనబడతాయో అలాగే ఆత్మీయ జీవితానికి కూడా మాలిన్యం అంటుకుంటే దాని సంబంధమైన లక్షణాలు కూడా కనపడతాయి. భక్తి జీవితం గురించి మాట్లాడుతున్నాను నేను. పాస్టర్ గారు ఏదో ఇన్ఫెక్షన్, అది నీటి వల్ల ఆహారం వల్ల ఎలాగో వచ్చింది నాలోకి, అది తుమ్ముల రూపంలో, దగ్గుల రూపంలో, లేదంటే రంప రూపంలో నాకు బయటపడిపోయింది. అంటే నీకు రొంప వచ్చిందంటే ఎక్కడో ఇన్ఫెక్షన్ అయింది. అలాగే మన ఆత్మీయ జీవితానికి కూడా మలినం అంటుకుందంటే ఎలా తెలుస్తుంది? అది మన ఆత్మీయ జీవితానికి మలినం ఎక్కడెక్కడ అంటుకుంటుంది? ఈ లోక మాలిన్యం అన్నాడు, అది లోకంలోనే ఉంది. మనం ఉన్నది కూడా ఆ మలినం ఉన్న లోకంలోనే. మలినం ఎక్కడుందన్నాడు? ఇహలోక మాలిన్యం అన్నాడు. మలినం ఎక్కడుందంట? లోకంలో. మరి మనం ఎక్కడున్నాం? అదే మలినం ఉన్న లోకంలో మనం ఉన్నాం.
ఇప్పుడు మరి మలినమున్న లోకంలో ఉన్న మనం మలినం అంటకుండా బ్రతకాలి. అది ఫస్ట్ పాయింట్. ఒకవేళ అంటితే అది ఎలా తెలుసుకోవాలి? మన ఆత్మీయ జీవితానికి మలినం అంటితే, శరీర సంబంధమైన జీవితానికి మలినం అంటితే తెలిసిపోతుంది, ఏదో ఒక వ్యాధి రూపంలో బయటపడిపోతుంది. మరి ఆత్మ సంబంధమైన జీవితానికి, ఆత్మీయ జీవితానికి మలినం అంటితే అది ఎలా తెలుస్తుంది? దేనికి అంటుకుంటుంది? ఒక 4-5 మాటలు టకాటగా చెప్తాను, రాసుకోండి. నంబర్ 1, మొట్టమొదటిగా మలినం హృదయానికి అంటుకుంటుందండి. వింటున్నారమ్మా? హృదయము, మనస్సు, మనస్సాక్షి ఇవన్నీ కూడా పర్యాయ పదాలు, ఆత్మకు కేంద్ర స్థానం. సో మొట్టమొదటిగా మాలిన్యం అనేది, ఈ లోక మాలిన్యం ఎక్కడ అంటకూడదు అక్కడ అంటుకుంటుంది. కేంద్ర స్థానానికి అంటుకుంటుంది, హృదయానికి అంటుకుంటుందంట. అందుకన్నాడు ఇర్మియా గ్రంథం, రాసుకోండి రెఫరెన్స్, 17వ అధ్యాయము 9వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన. ఎందుకు వచ్చింది వ్యాధి? రోగం ఎందుకు వచ్చింది? ఎక్కడో ఇన్ఫెక్షన్ అయింది, ఎక్కడో మాలిన్యం అంటుకుంది. హృదయానికి, మనసుకి ఏమైంది? మాలిన్యం అంటుకుంది. ఇది మనకు తెలియాలి అమ్మా, ఇది మనకు తెలియాలి. కొన్ని మనకు తెలియకుండానే మన ప్రాణం మనం తీసేసుకుంటామండి, జాగ్రత్త వహించక. మనలో చెడున్నా కూడా దాన్ని పాజిటివ్ యాంగిల్లో తీసుకుంటూ ఉంటాం మనం, తద్వారా నష్టపోయేది మనమే. రాజమండ్రిలో మార్టిన్ లూథర్ నాన్నగారు, మీకు తెలుసు, కస్తూరమ్మ గారు, వాళ్ళ ఫ్యామిలీ కదా, నాకు ఎప్పుడు సహాయం చేస్తూ ఉంటారు. పాపం వాస్తవంగా ఆయనకి ఆస్తమా లేదు. ఆ ల్యాబ్లో ఉన్నోళ్ళు సరిగ్గా టెస్ట్ చేయకపోవడం వల్ల, పరీక్ష చేయకపోవడం వల్ల సిమ్టమ్స్ ఉన్నాయని చెప్పేసి దాదాపు 4-5 సంవత్సరాలు ఆ మందులు వాడించారు. ఏ మందులు? ఆస్తమా. లేని దానికి మందులు ఆడిస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. లేనిపోని రోగం వచ్చినట్టే కదా. ఉత్తి పుణ్యానికి చనిపోయాడు ఆయన. ఇంటెంట్ సువార్త పరిచర్య 50 years యానివర్సరీ అనుకుంటాను అది. ఆ గోల్డెన్ జూబ్లీకి వచ్చేసి హైదరాబాద్, అక్కడే సిక్ అయిపోయాడు ఆయన. అక్కడే కాలం చేశాడు హైదరాబాద్లో. అక్కడి నుంచి బాడీని తీసుకొచ్చారు. కొన్ని మనకు తెలియకుండా మనలో ఉన్న లోపాలు మనకు పాజిటివ్గా అనిపిస్తాయి. ఎలాగో ఒక మాట చెప్పనా, నేను రోజుకి 5 సార్లు తింటానండి బాబు. ఏమి తిన్నా అరిగిపోతాయి, గులకరాలు తిన్నా కూడా అరిగిపోతాయి. అంటే నా ఫీలింగ్ ఏంటి? నేను అంత ఆరోగ్యవంతున్నని. అర్థమవుతుంది మీకు? అంటే ఏమి తిన్నా అరిగిపోతున్నాయి, నేను ఆరోగ్యవంతున్నని పాజిటివ్గా ఆలోచిస్తున్నావు కానీ నెగిటివ్ యాంగిల్లో ఆలోచించడం లేదు. అదేంటంటే షుగర్ పేషెంట్ కూడా ఉత్తి పుణ్యానికి ఆకలేస్తుంది. తెలుసా మీకు ఈ సంగతి? షుగర్ ఉన్నోడు కూడా ఏమేస్తుంది? ఉత్తిన ఆకలేస్తూ ఉంటుంది. ఎంత తిన్నా ఏమైపోతూ ఉంటుంది? అరిగిపోతూ ఉంటుంది. రాళ్ళు కూడా ఏంటి, కొండలైన అరిగిపోతూ ఉంటాయి తింటే. మనలో ఉన్న బలహీనత మనకు పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది అంటూ ఉంటారు, ఉత్తినండి నాకు మంచం తగిలితే చాలండి బాబు నిద్ర వచ్చేస్తుందండి. ఏంటట? మంచం తగిలితే చాలు నిద్ర వచ్చి. అంటే దాన్ని కూడా ఎలా పాజిటివ్గా తీసుకుంటారంటే, సమస్యలు అందరికీ ఉంటాయండి బాబు, నేను అసలు ఎన్ని పట్టించుకోను కదా. మనం బాధపడ్డంత మాత్రాన్ని అన్నీ తీరిపోతాయేంటి, నేను అసలు పట్టించుకోనండి, అందుకని నాకు బాగా నిద్ర వస్తుందంటే నా మైండ్ సెట్ బాగుంది అనుకుంటున్నాడు. కానీ చిత్రం ఏంటో తెలుసా? లివర్ సంబంధం అంటే కాలే సంబంధమైన వ్యాధులు ఉన్నా కూడా ఉత్తిపుణ్యానికి నిద్ర వస్తుంది. మనకున్న జబ్బు కూడా మనల్ని ఏం చేస్తుంది? మంచం తగిలితే చాలు నిద్రలో పంపించేస్తుంది. అని మనమేమనుకుంటాం, నాకై చింత లేదండి బాబు, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నాకు ఎన్ని సమస్యలు ఉన్నా ఉత్తి నిద్ర వస్తుందండి మంచం తగిలితే అనుకుంటాం. ఇలాగా ఆత్మ సంబంధమైన రోగాలు మనలో ఉన్నా కూడా వాటిని మనం పాజిటివ్ యాంగిల్లో తీసుకుంటున్నామే కానీ ఇది రోగమని మనం గుర్తించలేకపోతున్నాం.
ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే, మన హృదయానికి మలినం అంటుకుంది, రోగం వచ్చింది. ఇది ఎలా తెలుసుకోవాలి, ఇది ఎలా గుర్తించాలి? చాలాసార్లు చెప్పాను నేను. కుమారి చనిపోయింది, చెల్లి నవీన్ గారు మిస్సెస్. డాక్టర్ ఇది ర్యాబిస్ వ్యాధే అని ఖచ్చితంగా ఎలా చెప్పాడు? ఇది రోగము పలానా దానివల్ల వచ్చింది, పలానా వైరస్ వల్ల వచ్చింది, ఆ వైరస్ ఉన్న కుక్క వల్ల వచ్చింది. దేన్ని బట్టి చెప్పాడు? కొన్ని సిమ్టమ్స్ కనపడ్డాయి. అదేంటంటే, ఇక్కడ నుంచి నడుం భాగం నుంచి కింద కాళ్ళు చచ్చుపడిపోయినాయి, ఫ్యాన్ గాలి వస్తే చాలు భయపడిపోతుంది, నీళ్లు తీసుకెళ్ళి ఇస్తుంటే చాలు అసలు అళ్ళిపోతుంది, తాగడం దేవుడికి ఇరిగా. భయం ఫోబియా. అంటే వ్యాధి లక్షణాలు కళ్ళకు కనపడుతున్నాయి కాబట్టి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, ఇంక దీనికి మందు కూడా లేదండి, మీరు తిరిగి ప్రయత్నం చేసినా ఉపయోగం లేదు, ప్రపంచంలో దీనికి మందు లేదు, హెచ్ఐవికి కూడా మందు లేదు అని చెప్పకనే చెప్పేశారు వాళ్ళు. టైం కూడా చెప్పేశారు, ఖచ్చితంగా 10:30-11 మధ్యలో అమ్మాయి కాలం చేస్తుంది, తీసుకెళ్ళిపోండి అన్నారు. అలాగే హృదయానికి రోగం వచ్చిందంటే మలినం అంటుకొని ఉంటుంది. మరి అది మనకి ఎలా తెలుస్తుంది? సింపుల్ అండి. ఇప్పుడు బైబిల్ చూద్దామండి. లూకా సువార్త 6వ అధ్యాయము 45వ వచనం. అమ్మా, హృదయానికి మలినం అంటిందని ఎలా తెలుసుకోవాలి? లోకమాలిన్యం అంటిందని ఎలా తెలుస్తుందో మనకి? లూకా సువార్త 6వ అధ్యాయము 45వ వచనం చదువుదామండి. సజ్జనుడంటే మంచివాడు తన హృదయము అను మంచి ధననిధిలో నుండి సద్విషయములనంటే మంచి విషయాలనే బయటికి తీసుకొస్తాడు. దుర్జనుడు చెడ్డ ధననిధి అనగా హృదయములో నుండి చెడ్డ విషయాలను బయటికి తెచ్చును. హృదయము నిండిన దానిని బట్టియే. అలాగ చదవద్దు, మన క్రియలు కనపడతాయి. హృదయానికి రోగం, హృదయంలో రోగం ఉందని తెలియజేసేది ఏంటంట? మన హృదయానికి మలినం అంటుకుందని ఎలా తెలుస్తుందంట? క్రియల ద్వారా తెలుస్తుంది. నీ హృదయం పవిత్రంగా ఉంటే ఎదుటివాడు నిన్ను రెచ్చగొట్టి బూతులాడినా కూడా నువ్వు తొందరపడి బూతులాడవు. తిరగేసి నువ్వు బూతులాడుతున్నావంటే ఆటోమేటిక్ అర్థం చేసుకోవాలి, ఏమైంది? మలినం అంటింది. మలినం అంటడం కాదు, మలినంలో మునిగిపోయింది అని చెప్పాలా. ఎదుటివారు అబద్ధాలు ఆడుతున్నా మనం ఆడకూడదని తెలిసి కూడా ఆడుతున్నామంటే పెద్ద ఎక్కడికో అక్కర్లేదు, నోటి మాట క్రియ కదా, మాట్లాడడం కూడా క్రియ కదా. మనం అబద్ధం ఆడుతున్నామంటే మలినం అంటింది. ఎందుకంటే హృదయం నిండిన దాన్ని బట్టే ఏ సంబంధమైన క్రియలైనా. మన చూపులు తేడాగా ఉన్నాయంటే హృదయం మలినమైంది, మన ఆలోచన తేడా ఉందంటే హృదయం మలినమైపోయింది. మరొక మాట కూడా చెప్తున్నాడు చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము కొండ మీద ప్రసంగంలో 17వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 17వ వచనం. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు, మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనారదు, పలికి మాలిన చెట్టు మంచి ఫలాలు ఫలింప. ఎందుకు ఈ విషయం చెప్తున్నాడంటే, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలము అంటే వారి క్రియల వలన వారి హృదయంలో ఏముందో తెలిసిపోద్ది. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే పైన చెప్తాడండి 15 నుంచి, వీళ్ళు దొంగలు, వీళ్ళు అబద్ధికులు, వీళ్ళు మోసగాళ్ళు, వీళ్ళు మాయగాళ్ళు అని మాకు ఎలా తెలుస్తుంది ప్రభా అని అంటే, అప్పుడు దేవుడు చెప్పాడు, యేసు ప్రభు, వారి క్రియాఫలాన్ని బట్టి మీరు తెలుసుకోవాలి. ఎంత చక్కగా బైబిల్లో వ్రాయబడిందో చూడండి ప్రియులారా. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. ప్రసంగి గ్రంథం
8వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగపోవుట చూసి. బాగా వినాలి. ఇప్పుడు ఒకడు తప్పు చేశాడు అనుకోండి, వెంటనే చావు రావట్లే. అర్థమవుతుందండి? వ్యభిచారం చేశాడు అనుకోండి, వెంటనే చావడు. హెచ్ఐవి వచ్చిన కొన్నాళ్ళకి ఎండిపోయి చచ్చిపోతాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు సారా తాగుతూ ఉన్నాడు అనుకోండి, వెంటనే చచ్చిపోడు. ఆ కిడ్నీలు, ఆ లివరు, ఆ గుండె ఎన్ని జాయిగా పాడైపోతాయి. శిక్ష అనేది వెంటనే అమలు కాకపోవడం చూసి మనిషి ఏం చేస్తున్నాడంట, భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుచున్నారు. అంటే వాడి హృదయములో లేదా వాడి మనస్సులో దేవుని భయం ఉంటే చెడ్డ పనులు చేయడు. అర్థమవుతుందా? మలినమైపోయింది అని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, హృదయం తప్పుకు భయపడతాడు. హృదయం పవిత్రంగా ఉంటే తప్పుకి ఏం చేస్తాడు మనిషి? భయపడిపోతాడు. వాడు తప్పు చేయడానికి కూడా భయపడట్లేదు, ఆఖరికి చావుకు కూడా భయపడట్లేదంటే, చావుకు కూడా భయపడట్లేదంటే ఏమైపోయింది హృదయం? మాట్లాడండి, ఇప్పుడే కదా మనం చదువుకున్నాము. మలినమైపోయింది. ఈ మధ్యకాలంలో తెగ వైరల్ అయిపోతూ ఉంది. మరి మీకు తెలుసో నాకు తెలియదు కానీ, ఒక సీరియల్లో పనిచేసే యాక్టర్స్ అన్నమాట, ఇద్దరు కో యాక్టర్స్. అతని పేరు చంద్రశేఖర్ ఏదో సంథింగ్, చంద్రకాంతో. ఆవిడ పేరు పవిత్ర జయరామ్ అంట. ఆవిడదేమో కర్ణాటక. ఆవిడ వయసు 55, ఈడు వయసు 32, 33. ఆవిడ వయసు ఎంత? ఆవిడ విలనట. 39 ఏదో సంథింగ్, ఏదో సీరియల్లో, త్రినేత్రో 39. ఆ సీరియల్లో మెయిన్ రోల్ ఆవిడదట. వీడికి యాక్టింగ్ మీద పిచ్చి. వాస్తవంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతను. ఆ జాబ్ వదిలేసి జులాయిగా తిరుగుతూ జాయిగా సీరియల్లోకి వచ్చేసాడు. ఆ తర్వాత వాళ్ళకి ఎలాగెలాగో పరిచయం ఏర్పడింది. అది ఎంతవరకు దారి తీసిందంటే, చక్కని భార్య, 2 పిల్లలు ఉన్నారు అతనికి. ఇవిని వదిలేసి ఆవిడతో సహజీవనం చేయడం మొదలుపెట్టాడు. 5 ఏళ్ళు అయిపోయింది. మధ్యలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. చివరాఖరికి సొంత భార్య శిల్పాట ఆవిడ పేరు, వదిలేసుకుంది. అయ్యా, నువ్వెక్కడున్నా పర్లేదు, నువ్వు బాగుండాలి, మాకంత ముద్దు పెట్టు, నాకు పిల్లలకి. ఏం చేయగలదు ఇక? అలా లోపర్చేసుకుంది. తల్లి వయసు ఆవిడది 55 ఎక్కడ, 32 ఎక్కడ. సరే వెళ్ళిపోయారు, ఏదో పని మీద వెళ్ళిపోయారు బెంగళూరు. మరలా తిరిగి వచ్చేటప్పుడు ఏదో ఆర్టీసీ బస్సు పైకి వస్తుందని సైడ్కి లాగేశాడంట. మొత్తానికి యాక్సిడెంట్ అయిపోయింది. ఆ పవిత్ర జయరామ్ అనే ఆవిడ అక్కడే స్పాట్లో చచ్చిపోయింది. ఆ తర్వాత ఈ అబ్బాయి కూడా దెబ్బలు తాకినాయి. తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేశారు. స్పృహ వచ్చేసింది. మెసేజ్ ముందుగా డిస్కషన్ చేశారంట. సరే, ఆవిడేదో కాలం చేసింది, అయిపోయింది. ఇప్పటికైనా నీ భార్యని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుని, నువ్వు సీరియల్లే చేయాలని ఏమీ లేదు, కూలీనాలు చేసేని బతుకుదాము అని ఏదేదో ఎన్నెన్నో నచ్చ చెప్పినా కూడా నేను అంత పిరుకొని కాదులే అన్నాడంట డిస్కషన్లో, చర్చిలో. అది అయిపోయింది. 2 రోజులకి మెసేజ్ పెట్టి వాట్సాప్లో ఊరేసుకొని చచ్చిపోయాడు. అంటే ఆవిడ లేకుండా నేను ఉండలేను. భార్య ఉందిగా, కట్టుకున్న భార్య. ఏమైపోయింది హృదయం? హృదయంలో ఎవరికి స్థానం ఇచ్చాడు? ఆవిడికి భర్త ఉన్నాడు. ఇంతకీ ఆ పవిత్ర జయరామ్ అనే ఆవిడికి భర్త ఉన్నాడు. పెళ్ళిడికి వచ్చిన 2 పిల్లలు ఉన్నారు. 20 ఏళ్ళ పైమాట పిల్లలకి. కూతురికి 20 ఏళ్ళు, కొడుకు 23 ఏళ్ళు ఏమో ఉన్నాయి. దాని గురించి మీడియాలో రచ్చ వైరల్. కొంతమంది గాఢమైన ప్రేమని, కొంతమంది ఉన్మాదం తప్ప అది పిచ్చి ప్రేమ కాదు, గడిది గుడ్డు కాదని మరి కొంతమంది రకరకాలు. ఎందుకు 2 జీవితాలు అలా నాశనం అయిపోయినాయి అంటే, బైబిల్ చెప్తుంది హృదయానికి మాలిన్యం అంటుకుంది.
అసలు మనుషుల భయమే లేదు వాళ్ళకి, దేవుడు భయం తర్వాత సంగతి. ఇది తప్పు అని వాడు ప్రారంభంలోనూ గుర్తిస్తే హృదయానికి మాలిన్యం అంటుకునేది కాదు. ఈరోజు ఉరేసుకొని చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏంటా కర్మ? అంత చిన్న వయసులో మలినమైపోయింది హృదయం. దేవుని భయం ఉండదట. హృదయానికి మాలిన్యం అంటే ఏముండదట? దేవుని భయం ఉండదట. వాడికి చావంటే కూడా భయం ఉండదంటండి. తక్కువ మంది సూసైడ్ చేసుకుంటున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళకి దేవుని భయం లేదు, హృదయానికి మాలిన్యం అంటుకుంది. ఇర్మియా గ్రంథంలో అంటాడు చూడండి, ఇంకా హృదయానికి మాలిన్యం అంటుకుంటే ఏమేం జరుగుతాయి చూడండి. మొదట క్రియల్లో తేలిపోద్ది అన్నాడు. ఆ క్రియలు ఎలాగుంటాయంటే భయం లేని పనులు చేస్తారట. భయం లేని పనులు చేస్తారంటే ఎవడికి భయపడరంట? చట్టానికి, పోలీసులకి, సమాజానికి, సిగ్గు, లజ్జ ఏముండవటిక. హృదయానికి మాలిన్యం అంటుకుంటే అలాగే ఉంటుంది. అయ్యో నేను చర్చికి వెళ్ళిపోతున్నాను, నేను ఈ మార్గం గుండా వెళ్ళడం కరెక్ట్ కాదే, అయ్యో నేను చర్చికి వెళ్తున్నాను, నేను మాట అనడం కరెక్ట్ కాదే అనే ఆలోచన కూడా ఉండదట. జనాలు చూస్తే ఏమనుకుంటారో, మా సంఘస్థులు చూస్తే ఏమనుకుంటారో అన్న సిగ్గు, భయము ఏముండవట. ఇంకేమంటున్నాడు చూడండి, హృదయానికి ఈ లోక మాలిన్యం అంటుకుంటే ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనంలో వ్రాయబడిన మాట చదువుదామండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం. ఈ జనులు చదవమ్మా, తిరుగుబాటును ద్రోహమును చేయు మనసు గల వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోచున్నారు. ఇక్కడ కొన్ని మాటలు గమనించాలి మీరు. మనస్సు అన్నాడు. నేను ఇందాకే చెప్పా, మనస్సు అన్నా, హృదయం అన్నా, మనస్సాక్షి అన్నా ఒకటే. వాడి మనస్సాక్షికి తెలుసు వాడు చేసే తప్పని, కానీ దిద్దుకోడు. హృదయానికి మలినం అంటుకుందంటే ఎలా చెప్పగలవయ్యా పాస్టర్ గారు మీరంటే, బైబిల్ చెప్తుంది వాడికి ఒకటి భయం ఉండదు, సిగ్గుండదు, తప్పు చేస్తున్నానని అనిపించదు. నేను స్టార్టింగ్లోనే చెప్పా కొన్ని ఎగ్జాంపుల్స్. బాగా ఆకలేస్తుందంటే రాళ్ళు తిన్న అరిగిపోద్ది, నేను అంత ఆరోగ్యవంతుని అన్నట్టుగా ఉంటుంది అనమాట. షుగర్ ఉందని తెలియదు అడిగి, అలాగుంటుంది అనమాట ఈ ఆలోచన కూడా. హృదయానికి మలినం అంటుకుంటే వాడు ఏం చేస్తాడట? తిరుగుబాటు చేస్తాడట. లోబడనంటండి ఆ మనిషి. మంచి చెప్పిన ఏం చేస్తాడంట? హృదయానికి మలినం అంటుకున్నాడు తిరగబడతాడంట. ఎంత బాగుందండి బైబిల్. ఇంకేమంటాడు? ద్రోహం చేస్తానే ఉంటాడంట. అరే ఆడు నాలాంటి మనిషే, నాకు జరిగితే ఒకట, తనకు జరిగితే ఒకటి, అన్యాయం తప్పు కదా, నేను నష్టపోయినా పర్లేదు, నా వల్ల ఇతరులకు నష్టం జరగకూడదని అనుకోడంట. నేను బాగుంటే చాలు, వాడు ఏమైపోయినా పర్వాలేదు. హృదయానికి మలినం అంటుకుంటే ఇతరుల నాశనాన్ని కోరుకుంటారు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్తగా ఆలోచించండి. ఈ రోజుల్లో ఎన్ని క్రైమ్ న్యూస్ మనం చూడలేదు, ఎంత దారుణమైన న్యూస్లు చూస్తున్నాం. ప్రియుడు కోసం ఆ ప్రియుడినే అడ్డుపెట్టి భర్తను చంపించిన భార్య అంట. మరి పెళ్లి రోజు చేసిన ప్రమాణాలు ఏమైపోయినాయి? ఎంత ద్రోహం అండి ఇది. అక్రమ సంబంధానికి కన్న బిడ్డలో అడ్డొస్తున్నారని ఎవరితోనైతే అక్రమ సంబంధం పెట్టుకుంది వాడితోనే పిల్లల్ని చంపించే తల్లి అంట, తండ్రి అంట. లోకం ఎటుపోతుంది? మలినం అంటుకుంది హృదయానికి. ఇవి చట్టాలు గుర్తించలేకపోతున్నాయి. నేరం జరిగాక చట్టం ఆలోచన చేస్తుంది, విచారం చేస్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తుందో చూడండి. అమ్మ నువ్వు చేసేది కరెక్ట్ కాదు నాన్న, తప్పు నాన్న అన్నా కూడా అస్సలు కేర్ చేయరట, తిరగబడతారంట, ఆ కంటిన్యూ చేస్తూనే ఉంటారంట. చూడండి ప్రియులారా, చివరి ఆఖరికి ఏమవుతారంట? వాళ్ళు తొలగిపోతారంట. మా సమాజంలో కలవరు, కుటుంబంతో కూడా కలవరు వాళ్ళు. ఆ చంద్రకాంత్ అనేవాడు ఎలాగైతే 5 సంవత్సరాలు భార్య బిడ్డలను వదిలేశాడు, ఆ పవిత్ర జీరం ఆవిడ ఎలాగైతే తన భర్తను వదిలేసిందో, వాళ్ళతో ఎవరితో కలరిల్లు, వాళ్ళ లోకమే వేరు, ఎవరు చెప్పినా వినరు. అదొక్క విషయమే కాదు, అన్ని విషయాల్లో కూడా
హృదయం మాలిన్యమైపోతే నువ్వు చేసేది తప్పు అంటే వినడట, లోబడ్డంట. అలా లోబడట్లేదంటే మీకు ఒక్కటే గుర్తు, కొండ గుర్తు, హృదయం మలినమైపోయింది. పైపిచ్చి తిరగబడతారంట చూడండి. సో ఇందు మూలంగా మనకు ఒక విషయం క్లారిఫై ఇస్తున్నాడు దేవుడు. అదేంటంటే, భక్తి అంటే ఏదో దిక్కులేని పిల్లలకి మీరు ఏదో పూటెళ్ళి భోజనం పెట్టడం, భర్త భార్య చనిపోతే వెళ్ళిపోయి అనాథాశ్రమాలలో వృద్ధాశ్రమాలలో ఉన్నోళ్ళని మీరు పరామర్శించి సాయం చేయడం, అది ఒకటే కాదు. దానికి మించింది ఒకటి ఉంది. అది అందరూ చేస్తున్నారు, అన్యులు కూడా చేస్తున్నారు. క్రైస్తవులుగా మీకు ఎడిషనల్గా ఒకటి ఉండాలి క్వాలిఫికేషన్. అదే నా ఎదుట పవిత్రమైనది, నిష్కలంకమైనది. అది ఏంటంటే ఈ లోక మాలిన్యం అంటకూడదు. మాలిన్యం లోకంలో ఉందని తెలుసుకున్నాం, అది అంటుకుంటుందనే సంగతి, మాలిన్యానికి అంటుకునే గుణం ఉందన్న సంగతి అర్థమైంది. అది ఎక్కడెక్కడ అంటుకుంటుందంటే మొట్టమొదటిగా మనకు ఒకటి అర్థమైంది, హృదయానికి అంటుకుంటుంది. అది మన హృదయానికి మలినం అంటుకుందని మనకెలా తెలుస్తుందంటే ఇన్ని మాటలు వచ్చినాయి, దాని సిమ్టమ్స్ కనబడుతున్నాయి, దాని గుర్తులు కనపడుతున్నాయి, దాని సూచనలు కనపడుతున్నాయి. అవి అలాగా క్రియల ద్వారా. ఏమేమి నేర్చుకున్నాం మనం? క్రియల ద్వారా, నోటి మాట ద్వారా తెలిసిపోతుంది. భయం ఉండదట, దేవుని భయం ఏముండదు. చావు భయం ఉండదు, మనుషుల భయం ఉండదు, దేవుని భయం ఉండదు. చెప్పినా వినరంట, తిరగబడతారంట. చచ్చేంత వరకు, తొలగిపోయేంత వరకు కూడా దుష్ట కార్యాలే చేస్తూ ఉంటాడు, జనాలు గలవడాడు. హృదయానికి మలినం అంటుకుంటే లాగా ఉంటుందట. ఏందిరా నువ్వు చేసే పని ఏంటి? ఇక్కడ చావు కదా, ఇది పెట్లో శవం ఉంది కదా, నీకు సిగ్గు లేదా నీకు అని అంటే ఒకడు అంటాడు. మొన్ననే మా పిన్ని కొడుకు చనిపోతే సమాధుల తోటలో జరిగిన సంభాషణ ఇది. దేవుడే తాగుతుంటే మనం తాగటం ఏముందండి అన్నాడు. అది ఎలారా బాబు అని అంటే, అది వాళ్ళకి అమృతం, మనకిది అమృతం అంటున్నాడు. మరి ఏ సినిమా చూశాడో ఏమో, మరి చూసారా? సారయ్య వాళ్ళకి ఏంటంట, దేవుడికి అది ఆయనకి అమృతం, మనకి ఇది అమృతం, అంతే తేడా. దేవుడే తాగుతున్నాడు కదా, మనం ఎందుకు తాగకూడదండి? దేవుణ్ణి కూడా ఎలా తీసుకున్నాడో చూడండి. రెండోది, ఇంకా దేనికి మలినం అంటుతుందో మనం చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం. నేను ఈ మాట చెప్పి ముగిస్తాను. దేవుని చిత్తమైతే వచ్చే వారం కంటిన్యూ చేద్దాం. మత్తయి సువార్త అందరూ బైబిల్ ఓపెన్ చేద్దామమ్మా. 15వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుదాం. అండర్లైన్ చేయండి. చాలమ్మా. దురాలోచనలు అన్నాడండి. అంటే ఆలోచనలకి మలినం అంటింది. దేనికి మలినం అంటింది? హృదయానికి. ఒకటి హృదయము, మనసు, మనస్సాక్షి. రెండోది ఆలోచనలకు కూడా ఏమంటింది? మలినం అంటింది. ఈ మలినం ఆలోచనలకి ఎప్పటి నుంచి అంటుతుంది? 8వ అధ్యాయం ఆదికాండంలో రాయబడింది ఆ మాట. చూడండి ఒకసారి. 21వ వచనం చదవండి. 21వ వచనం చదవండి. 8:21. ఆగ్రా నుంచి ఇక మీదట ఎందుకు? హృదయ ఆలోచన బాల్యము నుండే మలినమైపోయింది. ఆలోచన ఎప్పటి నుంచి మలినమైపోతుంది? బాల్యము నుండే. అది ఎందుకు అలాగైపోతుందంటే, మనకు అంటుకొని ఉంటే మన ప్రవర్తన బట్టి పిల్లలకు కూడా అంటుకుంటుంది.
మనం సినిమాకి వెళ్తున్నాం అనుకోండి, అయితే తప్పు కాదు అనుకుంటారు పిల్లలు. అంటే వాళ్ళ ఆలోచనకి చెడ్డ బీజం వేస్తుంది ఎవరు? మాలిన్యాన్ని అంటిస్తుంది ఎవరు? మనమే. వాడు ఇంట్లో ఉండగానే వాడు ముందు గ్లాసులో పోసుకొని సీసా తీసి తాగుతున్నామంటే వాడు బీజం వేసాం. వాడు ఆలోచనలు ఏమని? ఓహో, మా బాబు తాగుతున్నాడు, నేను కూడా తాగొచ్చు. మా అమ్మ బూతులు ఆడుతుంది, నేను కూడా ఆడొచ్చు. ఆలోచనలకు మాలిన్యం అంటుకుంటుంది. ఇది ఎప్పటి నుంచి అంటే చిన్నతనం నుండే. మన ఆలోచనలు సరిగ్గా లేవనుకోండి ప్రియులారా, ఎక్కడికో వెళ్ళిపోతాం మనం. అందుకే క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత 4వ అధ్యాయం మనం చూస్తూ ఉంటే, శరీరముతో చేసిందే పాపమని మీరు అనుకుంటా ఉన్నారు. యేసు ప్రభు అంటాడు, నువ్వు ఆలోచిస్తేనే పాపమని నీకు తెలియాలి. నీ మనస్సును నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. బెల్షాజర్ గురించి వ్రాయబడిన సందర్భాలు మనం చాలాసార్లు చదువుకున్నాం. నెబుకద్నెజరు కుమారుడు తండ్రి కళ్ళ ముందు చచ్చినా ఏమండి మనస్సును అణుచుకొనక అని వ్రాయబడింది. దానియేలు గ్రంథం రెఫరెన్స్ రాసుకోండి దయచేసి. 5వ అధ్యాయం 22, 23 వచనాలలో తన మనస్సును ఏం చేసుకోలేకపోయాడంట? తన ఆలోచన ఏం చేసుకోలేకపోయాడు? కంట్రోల్ చేసుకోలేకపోయాడంట. అలాగే ఈరోజు తన ఆలోచనలు, మానవుడు తన ఆలోచనలు కంట్రోల్ చేసుకోలేక ఎంతమంది చచ్చిపోతున్నారు చెప్పండి? ఎంతమంది చచ్చిపోతున్నారు? ఎక్కడ దాకా ఎందుకు? ఇస్కరియోతు యోధ తన మనసును ఏం చేసుకోలేకపోయాడు? కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఉరి పెట్టుకునేంత వరకు కూడా వాడికి మనశ్శాంతి లేదు. సూసైడ్ చేసుకున్నాడు మన భాషలో, ఆత్మహత్య చేసుకున్నాడు మన భాషలో. మనసును ఏం చేసుకోలేకపోయాడు? ఆలోచన ఏం చేసుకోలేకపోయాడు? అంచుకోలేకపోయాడు. కారణం ఏంటంటే ధనము అనే వైరస్ పట్టింది. కీడు చేయాలి, కీడు అనే వైరస్ పట్టింది. యేసును అప్పగించాలి, దురాలోచన అనే వైరస్ పట్టింది. ఆలోచనకు పట్టింది మలినం. కొంతమంది చూడడానికి సంస్కారవంతంగా కనపడతారు, సాంప్రదాయబద్ధంగా కనపడతారు. వాళ్ళు డ్రెస్ కోడ్ కానీ వాళ్ళ పరిస్థితి కానీ. మీరు కూడా చూడండి, తెలుస్తూ ఉంటుంది. అంటే లోక సంబంధంగా అన్ని సాంప్రదాయాల్లో ఏయో పెట్టేసుకొని రాసేసుకొని తీసేసుకుంటే అమ్మ భక్తి కలిగిన వాళ్ళు అనుకుంటారు కదా. కానీ వాళ్ళ ఆలోచనలు ఎంత దరిద్రంగా ఉంటాయో. సాంప్రదాయంగా కనబడే, అంటే చూడడానికి ఏదో సాంప్రదాయబద్ధంగా ఉన్నాడు అని అనుకుంటే పొరపాటు. వాళ్ళ ఆలోచనలు చాలా భయంకరంగా ఉంటాయి, చాలా దారుణంగా ఉంటాయి. పైపెచ్చి వాళ్ళు న్యూస్లో ఏం కనపడతారు? ధర్మం కోసం మేము పోరాడుతున్నాం అన్నట్టు కనపడుతూ ఉంటారు. కానీ వాళ్ళ ఆలోచనలన్నీ చాలా చండాలంగా ఉంటాయండి. మీరు మనుషుల్ని చూసి పై రూపాన్ని అంచనా వేయకండి. బైబిల్ చెప్తుంది, బాల్యము నుంచే మానవ ఆలోచనలకు ఏమైపోయింది? మాలిన్యం అంటుకుంది. మరి మనం ఎలా ఉండాలి? అది అంటుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒకసారి మన వాక్యాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అది ఏమండి, ఇంత చాలండి. మన ఆలోచనలో వక్ర బుద్ధి ఇంత ఉంటే చాలండి, అయిపోయింది మన జీవితం. ఇప్పుడు మీరు అప్పుడప్పుడు తెల్ల బట్టలు ఉతికిన తర్వాత అండి బ్లూ పెడతారు, రాబిన్ బ్లూ అని వచ్చేది. అంతకుముందు పౌడర్ వచ్చేది, తర్వాత లిక్విడ్ వచ్చింది, ఇప్పుడు ఇంట్లో తయారు చేసుకుంటున్నారు. మీరు ఏమంటారు? నీళ్ళమందా? తెల్ల బట్టలకి ఏం పెడతారు మీరు? నీళ్ళమందే కదా, రైట్. ఒక టబ్బు నీళ్ళల్లో 2 చుక్కలేని చాలు, నీళ్ళన్నీ ఏమైపోతాయి? బ్లూ అయిపోతాయి మొత్తం. అలాగే మన ఆలోచనకి అది విస్తారమైంది. అంటాడు సామెతల గ్రంథంలో, ఉల్లి పొరల వంటిదట మన మనసు. ఎలాంటిదట? పుడతానే ఉంటాయంట ఆలోచనలు.
మనకి అంటే మనం నిద్రపోకుండా మనం స్పృహలో ఉండాలే కానీ ఆలోచించకుండా మనిషి ఉండలేడు. మనం వద్దన్న కూడా ఏం చేయకుండా ఉండలేడు, ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాడు. మనం వద్దన్నది ఒకవేళ ఆలోచించకపోయినా కూడా ఏదో ఒకటి ఏం చేస్తాడు, ఆ ఆలోచనకి ఆలోచించకూడని చెడ్డది ఏదైనా ఇంత యాడ్ అయితే చాలు మొత్తం కొలాప్సే, నీళ్ళ మందులాగే. కాబట్టి మనం ఎలా ఉండాలని కొరింథీయులకు ఉత్తరాన్ని రాస్తూ పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో 10వ అధ్యాయము 3-4 వచనాలు చెప్తున్నాడు. చూద్దాం. 10వ అధ్యాయము 3-4 వచనాలు. అమ్మా, శరీరధారులమై శరీర ప్రకారము నడుచుకుని వారమని మమ్మను గూర్చి కొందరు అనుకొనుచున్నారు కారా. 2వ వచనం. అట్టి వారి ఎడల చదువు నాన్న. నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యము చూపకుండునట్లు చేయుడని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఇప్పుడు 3, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాను అంటే దాని అర్థం ఏంటంటే, అంటే మేము శరీరంతో ఈ భూమి మీద నడుచుకుంటున్న శరీరానుసారంగా, అంటే ప్రకృతి సంబంధమైన శరీరాన్ని కలిగి భూమి మీద బ్రతుకుతున్నాను. శరీర ప్రకారం యుద్ధం చేయము. శరీరంతో ఉన్నామని చెప్పి శరీర ప్రకారం యుద్ధం చేయమంటే ఇక్కడ ఒక మంచి విషయాన్ని మీరు గమనించాలి. శరీరాన్ని గెలవాలన్నా కూడా శరీరంతో యుద్ధం చేయకూడదంట. బాగా వినాలి ఈ మాట. శరీరాన్ని గెలవాలన్నా కూడా, శరీరాన్ని లోపరుచుకోవాలన్నా కూడా, శరీరాన్ని అణుచుకోవాలన్నా కూడా శరీరంతో యుద్ధం చేస్తే పనవదంట. మరి దేంతో చేయాలి యుద్ధం? శరీరాన్ని లోపరుచుకోవాలంటే ఆలోచన. ఎంత గొప్పదండి బైబిల్. సైకాలజీ బైబిల్ చెప్తుంది చూడండి, మనస్తత్వ శాస్త్రం. మరి దేంతో చేస్తారే మీరు యుద్ధం? 4వ వచనం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయగలిగినంత బలము గలవై ఉన్నవి. 5, మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, అండర్లైన్ చేయాలి ఆ పదాన్ని, అండర్లైన్ చేయాలి ఆ పదాన్ని, అండర్లైన్ చేయండి ఆ పదాన్ని, ప్రతి ఆలోచనను. ఆలోచనే నీ శరీరాన్ని చెరిపేది. నీ శరీరాన్ని పాడు చేసేది ఆలోచనే, శరీరం కాదు శరీరాన్ని పాడు చేసేది నీ ఆలోచనే. కాబట్టి మేము శరీరం పాడవుతుందని యుద్ధం శరీరంతో చేయము. పాడైపోయే శరీరాన్ని పాడు కాకుండా ఉండాలంటే ఆలోచనలతో దాన్ని జయించాలి. అందుకంటున్నాడు ఆ మాట చూడండి దయచేసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టి అన్నాడండి. బాగా వినాలి. నీ ఆలోచనలు సరిగ్గా లేవనుకో, చెడ్డగా రాకూడని వస్తూ ఉన్నాయనుకోండి, దాన్ని శరీరంతో నెరవేర్చకూడదంట. మరేం చేయాలంట అనంటే, అది చెడ్డదైతే దాన్ని చెరపట్టాలంట. మనం దాని చెరలోకి వెళ్ళకూడదు. చెడ్డ ఆలోచన వస్తే ఆ చెడు చేయడానికి దాని చెరలోకి మనం వెళ్ళకూడదట. మరి ఏం చేయాలి? చెడ్డదాన్ని పట్టి చెరపట్టి దాన్ని తీసుకొచ్చి యేసు పాదాల దగ్గర పడేయాలంట. ఏందిరా నువ్వు నా మీద పెత్తనం చేయడానికి నాకు ఆలోచన పుట్టిస్తున్నావు ఈ పని చేయమని? రా యేసు పాదాల దగ్గర ఉండు. నువ్వు నా మీద ఏలుబడేంటి నీది? చెడుని తీసుకొచ్చి అది ఎలా తీసుకురావాలంట? దాన్ని బంధించి కట్టేసి లాక్కొచ్చి పడేయాలంట. ఎక్కడ? యేసు పాదాల దగ్గర పడేయాలంట. కానీ అందరూ దాని పాదాల దగ్గరే పడిపోతున్నారు, దానికి బందీలు అయిపోతున్నారు, చెడుకి దానికి లోబడిపోతూ ఉన్నారు. చూడండి ఇంకా మరొక మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. మెట్టుకు సహోదరులారా,
ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల. చూడాలి బాగా, జనాలు దేవుడు మెచ్చుకునేలా ఉండాలి. మన ఆలోచనలు ఎలా ఉండాలి, మన క్రియలు ఎలా ఉండాలి, మన తలంపులు ఎలా ఉండాలి. మనుషులు మెచ్చుకోవాలి, దేవుడు మెచ్చుకోవాలా. నీకు నువ్వే మెచ్చేసుకుంటే కుదరదు. దాన్ని సెల్ఫ్ డబ్బా అంటారు కదా. అందుకే అన్నాడు సామెతల్లో, ఒకని ఆలోచనలు ఒకని మార్గము వాడి కన్నులకు తిన్నగా కనపడుతుందంట, కానీ అది తుదకు నాశనానికి మరణానికి దారితీస్తుంది. అందుకంటున్నాడు మెట్టుకు సహోదరులారా, చదువమ్మ. ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైన, మన ఆలోచనలు ఎలా ఉండాలో చెప్తున్నాడు. సత్యమైనవిగా ఉండాలి, మాన్యమైనవిగా ఉండాలి, న్యాయమైనవిగా ఉండాలి, పవిత్రమైనవిగా ఉండాలి, రమ్యమైనవిగా ఉండాలి, ఖ్యాతి కలిగినవిగా ఉండాలి. వాటి మీద మన ఆలోచన, ధ్యానం అంటే ఏంటి? మన ఆలోచన ఉండాలి. మన ఆలోచన ఎలాగ ఉండాలంట? పవిత్రంగా. ఆ పదం చూడండి, అందులో కనపడుతుంది. మన ఆలోచనలు ఏముండాలట? పవిత్రత. ఏమండి, ఏ వస్తువు కొన్నా, ఏ పదార్థాన్ని మనకు కావాలనుకున్నా మనం నాణ్యతను చూస్తాం, బ్రాండ్ చూస్తాం. వస్తువు అయితే బంగారం ఏది పోతే అది కొనం. బంగారం రకాలు ఉంటాయి, కానీ నాణ్యమైనదే కావాలి. బట్టలు రకాలు ఉంటాయి, నాణ్యమైనవే కావాలి. మరి నాణ్యంగా ఆలోచనలు కూడా ఉండాలిగా. ఉప్పాళ్ళలో పెద్ద ఆవిడ ఉంటుంది అన్నమాట, ఆశీర్వాదమ్మ గారని, స్త్రీల సమాజం ప్రెసిడెంట్ ఆవిడ. మామూలుగా అమ్మా మరి ఏంటి ఈయన గారి సంగతి ఏంటి, సూర్యరావు గారి సంగతి ఏంటంటే, ఆడు నాణ్యమైనడు కాదాడు. ఏం కాదంట, పాస్టర్ గారండి ఆడు నాణ్యమైనడు కాదండి. ఏమి లేదు, ఆలోచనలో ఏమి లేదు, నాణ్యత లేదు, జనాలు మెచ్చుకునేదిగా లేదు ఆలోచన. ఏమేమి ఉండాలట మన ఆలోచనలు? సత్యమైనవిగా ఉండాలట, మాన్యమైనవిగా ఉండాలట, న్యాయమైనవిగా ఉండాలట, పవిత్రమైనవి, రమ్యమైనవి, ఖ్యాతి గలవి. వాటి మీదే మన ఆలోచన. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుంటారో, అంగీకరించుతారో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూశారో అట్టి వాటినే మీ ఆలోచన కూడా నాలాగే ఉండాలి. అప్పుడు సమాధానకర్తయ్యగు దేవుడు మీకు తోడై ఉంటాడు. రెండు నేర్చుకున్నాం మనం, ఇంకొక 3 ఉన్నాయి, వచ్చే వారం చెప్తా, టైం సరిపోదు. భక్తి అంటే ఏంటంటే లోకులందరూ చేసేది మన భక్తి కాకూడదు. వాళ్ళకి మనకు వ్యత్యాసం ఉంది. అందుకన్నాడు మీరు లోకములో నుండి వేరైన వారు. పేతురు గారు కూడా చెప్తాడనమాట పెంతెకోస్తు పండుగ దినాన. ఏమని చెప్పాడు? ఏమండి, ఈ లోకము నుండి వేరై మీరు రక్షణ పొందండి అన్నాడు. మీరు సపరేట్ అవ్వాలన్నాడు, అంతే, ప్రత్యేకించబడిన వారు అన్నాడు. భక్తిలో మన ప్రత్యేకత ఏంటంటే అందరిలాగా బువ్వెట్టడమే కాదు, అందరిలాగా పరామర్శించడమే కాదంటే ఎడిషనల్గా ఒకటి ఇచ్చాడు, దాన్ని పట్టుకొని ఆలకాడాలి మనం. అది ఎవ్వరు చేయరు, క్రైస్తవులు తప్ప. అదేంటంటే ఈ లోకంలో మాలిన్యం ఉంది నాయనా. శరీర సంబంధంగా కలుషితమైనది శరీరం లోపలికి వస్తే ప్రాణానికి ఎంత హానో, ఈ లోకములో ఉన్న మాలిన్యం ఆత్మ సంబంధమైన వాటికి కొన్ని ఉన్నాయి, వాటికి అంటుకుంటే నీ ఆత్మ అంత ప్రమాదానికి జారిపోద్ది. పైపెచ్చు అది మలినమైంది అన్న సంగతి కూడా నీకు తెలియకుండా నువ్వు భక్తిగానే ఉన్నావులే అని నిన్ను మోసం చేస్తుంది నాయనా. అది నువ్వు గ్రహించలేవు అన్నాడు స్టార్టింగ్లోనే 17:9 ఇర్మియాలో. అన్నిటికంటే మోసకరమైంది, ఘోరకరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? హృదయానికి మలినం అంటుకుంది, ఆలోచనలకి
ఇంకా చెప్పాలంటే చాలా ఉంది ఈ ఆలోచనల గురించి. దేవుని చిత్తమైతే వచ్చేవారు మనం మాట్లాడుకుందాం. దేవుడి మాటలు మన వినికిల్లో ఫలింపజేయునుగాక. ఆమేన్.